అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఏ అపరిచితుడి మాటలను నమ్మవద్దు, లేకపోతే అతను మీ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు. మీరు మనోధైర్యంతో పనిచేస్తారు, శారీరక శ్రమ పెరుగుతుంది, మేధోపక్షం బలంగా ఉంటుంది. పిల్లలు ఇంటి పనులు తమ తల్లికి సహాయం చేస్తారు, ఇది వారితో ఆమెను సంతోషపరుస్తుంది. ఆఫీస్లో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ప్లాన్ చేయడంలో అవగాహన అవసరం, తద్వారా నష్టాలు తగ్గించవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం ఒకదాని తర్వాత ఒక మంచి శుభవార్తలు అందుతాయి. మీరు ఆనందంగా ఉంటారు. క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు. అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి. ఉద్యోగంలో ఉన్నవారు తమ సహోద్యోగుల నమ్మకాన్ని పొందేందుకు కష్టపడాల్సి రావచ్చు. మూగజీవాలకు ఆహారాన్ని అందించండి. అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం. వారి మద్దతుతోనే విజయం సాధించవచ్చు. ప్రేమ వ్యవహారాలకు, వివాహానికి, కుటుంబానుమతి తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. మీ బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని ఖర్చులు చేయాలి. అధిక ఖర్చులు చేయకండి. మీ అభిరుచిపై శ్రద్ధ వహించాలి. విద్యార్థులు చదువు విషయంలో ఆందోళన చెంది ఉంటారు. జీవనోపాధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేటప్పుడు మీ జీవనశైలి మెరుగుపడుతుంది. ఈరోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది. గృహ సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు ఏదైనా చెప్పే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. పోటీదారులపై విజయం ఉంటుంది. అదృష్టం పెరుగుతుంది. మీ వ్యక్తిగత సంబంధాల్లో కోపం విభేదాలకు కారణమవుతుంది. అవగాహనతో మీ అనుబంధాలను బలపరచుకోండి. మీరు కష్టంగా భావించిన పనులు సులభంగా పూర్తవుతాయి. మీ అత్తమామల నుండి మీరు ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు. ఇంటికి పెద్దల నుండి సలహా తీసుకున్న తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మీరు లాభాలను పొందుతారు. కుటుంబంలో భార్య పిల్లల విషయంలో కొన్ని సమస్యలుంటాయి. మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు పడవచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకరి తప్పు సలహాలను అనుసరించవచ్చు. దీనివల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం మీరు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటి వల్ల సమాజంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. ఏదైనా పెద్ద ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి, కానీ రానున్న రోజుల్లో మీరు పెద్ద ఆర్థిక లాభం పొందవచ్చు. ఉద్యోగస్తులు ఆకస్మిక విహారయాత్రలకు వెళ్లవలసి రావచ్చు. మీరు కీలక సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తే మీ అనుభవం మరింత మెరుగుపడుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ సామాజిక కార్యక్రమాలు పెరుగుతాయి. ఇది కొత్త పరిచయాలకు దారితీస్తుంది. వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది. ఈరోజు స్త్రీలకు ఆకుపచ్చ రంగు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే భారీ ఖర్చులకు దారితీస్తుంది. కుటుంబ సంబంధాలు అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మీరు మీ జీవితంలో సంతోషాన్ని పొందుతారు, కానీ మీ పని మధ్యలో మీ కుటుంబం కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. ఏ పనిపైన ఆశ కోల్పోవద్దు. మీరు చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.